హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ క్రమంగా తనను తాను ఒక పందా మార్చుకుంటున్నారు. ముఖ్యంగా వైఎస్ జగన్ చేసే ప్రతి ఆలోచన ప్రత్యర్థి పార్టీల్ని కంటి మీద కునుకు లేకుండా చేస్తుందని చెప్పవచ్చు. ముఖ్యంగా వైఎస్ఆర్ జగన్ ఎప్పుడు ఎలా ఆలోచిస్తారు, ఎప్పుడు ఏ దారిలో ఎలాంటి విధానాన్ని ప్రవేశపెడతారనేది అంతు చిక్కకుండా ఉండడంతో ముఖ్యంగా తెలుగుదేశం అధినేత 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు సైతం అర్థం కాక తలలు పట్టుకుంటున్నటువంటి పరిస్థితి. తాజాగా చేసినటువంటి మావీగన్ ప్రతిపాదన ఇందుకు చాలా పెద్ద ఉదాహరణ అని చెప్పవచ్చు. చాలామంది అంటుండవచ్చు లేదా చాలామంది అనుకోవచ్చు, మావీగన్ అనేది ఒక జోక్గా మారినటువంటి అంశమని, లేదా మావీగన్ అనేది ఒక అతిగతి లేని ఆలోచన విధానంలోంచి వచ్చిన ప్రస్తావనని, లేదా మావీగన్ అనేది ఒక ట్రోలింగ్ అంశమని చాలామంది భావించి ఉండవచ్చు. కానీ మావీగన్ ప్రతిపాదన జగన్ ఎప్పుడు చేశారు, ఎలా చేశారు, ట్రోలింగ్ ఎప్పటి వరకు నడిచింది, ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలు ఏంటనేది ఒక్కసారిగా ఆలోచిస్తే వైఎస్ జగన్ ఎందుకు ఈ ప్రతిపాదన తీసుకొచ్చారు, వైఎస్ జగన్ ఆలోచన వెనుక ఉద్దేశం ఏంటి అనేది క్లియర్గా అర్థమవుతుంది. బహుశా ఈ విషయం తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు అర్థమైనంతగా తెలుగుదేశం సోషల్ మీడియాను అనుసరించే వాళ్ళకి అర్థం కాకపోయి ఉండవచ్చు. అందుకే ఇంకా ట్రోలింగ్ అంశంగానే దీన్ని పరిగణిస్తున్నారు తప్ప ఒక సీరియస్ అంశంగా ఆలోచించే పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే మావీగన్ అనే అంశం వెనుక ఉద్దేశం ఏంటనేది చంద్రబాబుకి అయితే బాగానే అర్థమైంది. అందుకే ఆయన వ్యాఖ్యలు ఈ మధ్యకాలంలో ఎప్పుడైతే మావీగన్ ప్రతిపాదన వైఎస్ జగన్ తీసుకొచ్చారో అప్పటి నుంచి చంద్రబాబు వ్యాఖ్యలు, చంద్రబాబు చేస్తున్నటువంటి వ్యాఖ్యల పర్యవసానం కూడా మారుతుంది. అదే సమయంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వ్యాఖ్యల పరమార్థం కూడా దీనికి కారణంగా మనం చెప్పవచ్చు. చంద్రబాబు ఏమంటున్నారు ఇక్కడ, ఎప్పుడైతే మావీగన్ ప్రతిపాదన తీసుకొచ్చారో వైఎస్ జగన్, ఆ తర్వాత చంద్రబాబు చేసినటువంటి వ్యాఖ్యలో 2 ప్రధానమైనటువంటి ఒక కీలకమైనటువంటి ఒక అంశం ఉంది. ఇందులో తిరుపతి, విశాఖపట్నం, అమరావతిని నెంబర్ 1 సిటీలుగా తీర్చిదిద్దుతామని అంటున్నారు. గతంలో అంతకుముందు ఆయన విశాఖపట్నం జోలికి పోలేదు, తిరుపతి జోలికి పోలేదు. ఇటీవల ఎప్పుడైతే పెట్టుబడులన్నీ విశాఖకే మరలుతున్నాయో, పెట్టుబడిదారులని, ఇండస్ట్రీస్ అని విశాఖ వైపు ఆసక్తి చూపిస్తున్నాయో, అప్పుడు తప్పని పరిస్థితుల్లో విశాఖను ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్గా, ఫినాన్షియల్ రాజధానిగా ఆయన ప్రకటించారు. కానీ ఇప్పుడు కొత్తగా మావీగన్ ప్రతిపాదన తర్వాత తిరుపతి అంశాన్ని కూడా, అంటే రాయలసీమ ప్రజలకు ఎక్కడ కోపం రాకుండా ఉండడానికి తిరుపతి అంశాన్ని కూడా తెరపై తీసుకొస్తున్నారు. మరి గతంలో జగన్ చేసింది ఏంటి? 3 రాజధానుల ప్రతిపాదన. రాయలసీమకు న్యాయం చేసే విధంగా కర్నూలు జ్యుడిషియల్ క్యాపిటల్గా, అటు అమరావతి ప్రజలకు న్యాయం చేసే విధంగా అమరావతిని లెజిస్లేటివ్ క్యాపిటల్గా, అటు ఉత్తరాంధ్రకు న్యాయం చేసే విధంగా విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ప్రకటించారు. కానీ అప్పట్లో దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి, ఆ ప్రతిపాదన ఆగిపోయింది. కానీ ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్కు సెంటర్లో ఉండాలనే ఏదైతే ప్రతిపాదన ఉందో, ఏదైతే ఒక కారణం చూపిస్తూ అమరావతిని తెరపైకి తీసుకొచ్చారో, దీనికి కౌంటర్గా వైఎస్ జగన్ మావీగన్ ప్రతిపాదన తీసుకొచ్చారు. ఇక్కడ ఇంకొక విషయం ప్రధానంగా నేను చెప్పదలుచుకున్నది, ఎప్పుడు తీసుకొచ్చారో ఆ టైమింగ్ ఏంటనేది. ప్రధానంగా ఇప్పటికే మనం చర్చించుకున్న పరిస్థితి అందరికీ తెలిసిందే. మావీగన్ ప్రతిపాదన ఎప్పుడు తీసుకొచ్చారు? సరిగ్గా కేంద్ర ప్రభుత్వం మావీగన్ అమరావతి చట్టబద్ధత విషయంలో కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టి దీనిపై చర్చ జరుగుతున్న సమయంలో, ఓటింగ్ జరుగుతున్నటువంటి సమయంలో అందరూ లోక్సభ సభ్యులు అమరావతి చట్టబద్ధత విషయంపై మాట్లాడుతున్నటువంటి సమయంలో అమరావతిలో భూదోపిడీ ఏ విధంగా జరుగుతోంది, అమరావతి పేరిట ఎంత పెద్ద స్కామ్కు తెర తీశారు, ఎస్ఎఫ్టీకు 4,500 మించని చోట 14,760 రూపాయలు ఎలా కోట్ చేస్తున్నారు, అంటే అమరావతిలో ఎలాంటి అవినీతి జరుగుతుంది, ఏ విధమైన స్కామ్ జరుగుతుంది అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి పార్లమెంటులో అంశాలు లేవనెత్తుతున్న సందర్భంలో, అటువంటి సందర్భంలో వైఎస్ జగన్ తాడేపల్లి నుంచి ఈ ప్రకటన చేశారు, మావీగన్ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. అంటే ఓ పక్క అమరావతి చట్టబద్ధత విషయంపై పార్లమెంట్లో చర్చ జరుగుతున్నప్పుడు, అమరావతిలో జరుగుతున్న అవినీతిపై మిథున్ రెడ్డి అంశాలు ఒక్కొక్కటిగా బయటకు తీసి ప్రస్తావిస్తున్నప్పుడు, అదే అంశాల ఆధారంగా ఇక్కడ వైఎస్ జగన్ పెట్టినటువంటి మీడియా సమావేశం, ప్రెస్ కాన్ఫరెన్స్ ఒక హల్చల్ రేపింది. ఇందులో ఆయన ప్రస్తావించినటువంటి అంశాలు ముఖ్యంగా మావీగన్.
మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాలని రాజధానిగా డిక్లేర్ చేసి అవసరమైతే అందులో మొదటి 2 అక్షరాలతో మావిగన్ అని పేరు పెట్టుకోండి, లేదా మీరు మరేదైనా పేరు పెట్టుకోవచ్చు అని కూడా ఒక సూచన జారీ చేశారు. ఎందుకు జారీ చేశారు? ఎందుకంటే ఫుల్లీ డెన్సిటీ ఉన్న ఏరియా, 110 కిలోమీటర్ల హైవే కనెక్టివిటీ ఉన్న ఏరియా, ఒక పోర్ట్ సిటీ నిర్మాణంలో ఉంది, నదీ తీరం ఉంది, సీషోర్ ఉంది. అంతేకాకుండా డెన్సిటీ ఏరియా, దాదాపు 40 లక్షల జనాభా ఉన్నటువంటి ప్రాంతాలు. విజయవాడ ఇప్పటికే అభివృద్ధి చెందినటువంటి నగరం, ఫుల్లీ బిజినెస్ ఏరియా. అది బిజినెస్ అంటేనే విజయవాడ గుర్తొస్తుంది ఎవరికైనా. ఇక గుంటూరు కూడా మిర్చి, పత్తి వంటి పంటలతో అది కూడా ఒక బిజినెస్ హబ్గా మారుతుంది. సో అటువంటి ఫుల్లీ డెన్సిటీ ఏరియాని మచిలీపట్నంతో అనుసంధానిస్తూ నేషనల్ హైవే కనెక్టివిటీ ఉండి ఒక కీలకమైనటువంటి రైల్వే కనెక్టివిటీ కూడా ఉన్నటువంటి ప్రాంతాలని రాజధానిగా ప్రకటించి, అంటే ఇక్కడ రాజధానిని మార్చమని చెప్పట్లేదు జగన్, ఇక్కడ రాజధాని విస్తరణ అడుగుతున్నారు. అంటే అమరావతిని కూడా అందులో కలుపుకోమని చెప్తున్నారు ఆయన. అంటే ఈ ప్రతిపాదన ఎప్పుడైతే తీసుకొచ్చారో తొలుత దీన్ని మావిగన్ అనేటప్పటికీ ఒక పేరుని అందుకే ఆ రోజే నేను ఒక వీడియో చేశాను, డోంట్ గో విత్ నేమ్ అని. డోంట్ గో విత్ నేమ్ బట్ గో విత్ ద బిహైండ్ ద కాన్సెప్ట్ అని చెప్పి ఆ రోజే ఒక వీడియో చేశాను నేను. సో ఇక్కడ వైఎస్ జగన్ ఆలోచన కూడా అదే, మావిగన్ అంశాన్ని బయటకు తీసుకొచ్చేటప్పటికి ఒక ట్రోలింగ్ అంశంగా మారుతుంది. సో మ్యాక్సిమం ఎంతసేపు ట్రోల్ చేస్తారు? ఒక రోజు చేయొచ్చు, 1.5 రోజు చేయొచ్చు. ఆ తర్వాత దీనిపై అసలు మావిగన్ ఏంటనే ఒక చర్చ అయితే మొదలవుతుంది. ఈ అంశాలన్నీ ఆ రోజే నేను ప్రస్తావించాను. అదే జరుగుతోంది ఇప్పుడు. మావిగన్ అనే అంశంపై ప్రతిరోజు చర్చ జరుగుతోంది, మేధావులు ఆలోచిస్తున్నారు, ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్నారు. సాధారణ ప్రజలు కూడా అసలు మావిగన్ అని ఏంటి అని చెప్పి తెలియని వాళ్ళని, తెలిసిన వాళ్ళని, తెలియని వాళ్ళు అడిగి తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి. సో ఈ క్రమంలో విజయవాడ, గుంటూరు, మచిలీపట్నంలో ఇప్పటికే రియల్ ఎస్టేట్లో ఒక భూమి వచ్చినట్టు కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ మధ్యన గత 2 రోజులుగా 2-3 రియల్టర్లతో మాట్లాడినప్పుడు కూడా అదే పరిస్థితి వినిపించారు. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో గత 22 నెలలుగా రియల్ రంగంలో ఎలాంటి కదలిక లేకుండా నిశ్చలంగా ఉంది. అటువంటిది ఎప్పుడైతే మావిగన్ ప్రతిపాదన బయటకు వచ్చిందో, రైట్ ఫ్రమ్ మచిలీపట్నం టు గుంటూరు ఉన్నటువంటి ప్రాంతాల్లో అటు ఇటు ఎక్కడైతే రియల్ ఎస్టేట్ ఇప్పటికే స్థిరంగా ఉందో, నిశ్చలంగా ఉందో, అందులో ఒక కదలిక వచ్చినట్టు కనిపిస్తోంది. భూముల రేటు ఏ మేరకు పెరిగాయనేది ఇంకా అప్పటికే మనకి బయటికి రాదు, కానీ కదలిక అయితే వచ్చింది, ఒక మూమెంట్ స్టార్ట్ అయింది, ఒక చర్చ స్టార్ట్ అయింది. సో ఇదే ఇప్పుడు చంద్రబాబు నాయుడిని కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఎందుకంటే ఇప్పటికే 22 నెలల కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజల్లో వివిధ అంశాలపై ఇప్పటికే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అభివృద్ధి చేస్తానని చెప్పి, సంపద సృష్టిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించకుండా పదే అప్పులు చేస్తోంది. గత 5 ఏళ్లలో వైఎస్ జగన్ హయాంలో ఎంత అప్పు చేశారో 22 నెలల్లో ఆ అప్పును దాటేసింది ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం. అందుకే ఈ అప్పులన్నీ ఎక్కడ పెడతారు? ఎవరి నెత్తిన పెట్టబోతున్నారు? తిరిగి ప్రజలపైన భారం వేయబోతున్నారా? అదే ప్రశ్న. అంటే ఓవైపు అభివృద్ధి చేస్తానని చెప్పి, సంపద సృష్టిస్తానని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం ఆ దిశగా ఎలాంటి పరిణామాలు కనిపించడం లేదు. విశాఖలో వస్తున్నటువంటి ఏదైతే ఇండస్ట్రీస్ వస్తున్నాయో అవన్నీ గతంలో వైఎస్ జగన్ ఉన్నప్పుడు ఎంఓయూ చేసుకున్నవే, గతంలో 1-2 భూసేకరణ జరిపించుకుని ఇప్పుడు అమలవుతున్న పరిస్థితే తప్ప కొత్తవి ఏం కావు. సో అటువంటిప్పుడు 22 నెలలుగా కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది? మరి పోనీ అలాగని చెప్పి తమను అది అందలం ఎక్కించినటువంటి అమరావతికి అయినా న్యాయం చేసిందా అంటే అమరావతికి న్యాయం కూడా చేయలేదు. అమరావతిలో 22 నెలల కూటమి ప్రభుత్వ హయాంలో ఇప్పటికీ అమరావతి తొలిదశ రైతులు భూములు ఇచ్చినటువంటి రైతులకు ఇప్పటికీ సరైనటువంటి రిటర్నబుల్ అభివృద్ధి చేసినటువంటి ఫ్లాట్స్ దక్కలేదు. ఇప్పటికీ వాళ్ళు అధికారుల చుట్టూ, సిఆర్డీఏ చుట్టూ తిరుగుతున్నారు, పడిగాపులు కాస్తున్నారు. వారికి సమాధానం చెప్పే నాదుడు అక్కడ కనిపించడం లేదు. అందుకే రెండో దశ ల్యాండ్ పూలింగ్లో భూములు ఇచ్చేందుకు రైతులు అనాసక్తత కనబరిచారు, వ్యతిరేకత చూపించారు. సో ఆ రెండో దశలో రైతులు ఆదరణ చూపించకపోవడంతో, స్పందించకపోవడంతో ఆ రెండో దశ ల్యాండ్ పూలింగ్ని సానుకూలంగా మలుచుకునేందుకు అమరావతి చట్టబద్ధత అనే అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది కూటమి ప్రభుత్వం. సో వీటన్నిటికీ చెక్ పెట్టే విధంగానే వైఎస్ జగన్ అందుకే మావిగన్ అంశాన్ని తీసుకొచ్చారు. ఇది నిజంగా చంద్రబాబు నాయుడు ఊహించని పరిణామం. కేవలం చంద్రబాబు నాయుడే కాదు, కూటమి ప్రభుత్వంలోని ఏ ఒక్క వ్యక్తి కూడా వైఎస్ జగన్ నోటి నుంచి ఇలాంటి ప్రతిపాదన వస్తుందని చెప్పి ఊహించని పరిణామం ఇది. అందుకే ఇప్పుడు చాలా డిఫెన్స్లో పడిపోయింది. ఎందుకంటే ఒక చర్చ అయితే బలంగా నడుస్తుంది. గత 5-6 రోజులుగా ఎప్పటి నుంచి అయితే మావిగన్ అంశాన్ని వైఎస్ జగన్ తెరపైకి తీసుకొచ్చారో,
మహా అయితే 1-2 రోజులు మాత్రమే దీనిపై చర్చ ఒక ట్రోలింగ్ నడిచింది. దీన్ని ఒక ట్రోలింగ్ అంశంగా మాత్రమే, ఒక జోక్గా మాత్రమే దీన్ని పరిగణిస్తూ సామాజిక మాధ్యమాల్లో ఒక ట్రోలింగ్ అంశంగా వైరల్ చేశారు. కానీ ఆ తర్వాత మాత్రం చర్చ మారిపోయింది పరిస్థితి పూర్తిగా. ప్రతి ఒక్కరు మావిగన్ గురించి చర్చించుకుంటున్నారు. నిజమే కదా, ఒక డెన్సిటీ ఉన్న ప్రాంతంలో ఇప్పటికే అభివృద్ధి చెందిన 3 నగరాలని పట్టణాలని కలుపుకుంటూ హైవే కనెక్టివిటీ ఉన్న ప్రాంతంలో రాజధానిని కనుక విస్తరించి, రాజధానిని ఇక్కడ వరకు విస్తరిస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి లాభం కలుగుతుంది కదా. కేవలం 29 గ్రామాలనే రాజధానిగా పరిగణించకుండా మచిలీపట్నం వరకు రాజధానిని విస్తరిస్తే అందరికీ ఆమోదయోగ్యం అవుతుంది కదా. 0 డే నుంచే ఒక ఇన్కమ్ జనరేషన్ అనేది మొదలవుతుంది కదా, ఎకనామిక్ యాక్టివిటీ ఉంటుంది కదా. ఇదే ప్రశ్నలు, ఇదే చర్చ సర్వత్రా ఇప్పుడు నడుస్తోంది. అందుకే ఇప్పుడు చంద్రబాబు నాయుడికి కంటి మీద కొనుకు లేకుండా పోతుంది. వైఎస్ జగన్ ఎప్పుడు ఎలాంటి ఆలోచనతో ముందుకు వస్తారు, ఎప్పుడు ఏం చేయబోతున్నారు అనేది అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. వాస్తవానికి 40 ఏళ్ల చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితంలో గతంలో ఆయన కాంగ్రెస్తో పోరాడారు. అయితే కాంగ్రెస్ జాతీయ పార్టీ కాబట్టి విధానాలన్నీ పైనుంచి వస్తాయి కాబట్టి కాస్త అంతో కొద్దో ఆయన ఊపిరి పీల్చుకునే పరిస్థితి ఉండేదేమో. కానీ ఇక్కడ వైఎస్ జగన్ ప్రాంతీయ పార్టీ, ఇది ఇప్పటికే 40% బలమైనటువంటి ఓటు బ్యాంక్ ఉన్నటువంటి పార్టీ ఇది. మొన్న 2024 11 సీట్లకు పడిపోయినా సరే 151 సీట్ల నుంచి ఓట్ బ్యాంక్ మాత్రం చెక్కు చెదరలేదు. 40% ఓట్ బ్యాంక్ అలాగే ఉంది. ఆ విషయం చంద్రబాబు కూడా తెలియదని నేనైతే అనుకోవడం లేదు. అందుకే చంద్రబాబు నాయుడు పైకైతే విమర్శలు చేయవచ్చు, పైకి జగన్ను అతను ఒక వేస్ట్ ఫెలో అని చెప్పి చిత్రీకరించే ప్రయత్నం చేయొచ్చు, కామెంట్లు చేయొచ్చు రాజకీయ పరంగా. కానీ లోపల మాత్రం చంద్రబాబుకు వైఎస్ జగన్ ఎప్పుడు ఏం చేయబోతున్నారనే భయం అనుక్షణం వెంటాడుతోందట. అందుకే ఇప్పుడు ఈ మావిగన్ ప్రతిపాదన విషయంలోనే ఆయన పూర్తిగా డిఫెన్స్లో పడిపోయి ఇప్పుడు కొత్తగా తిరుపతి, అమరావతి, విశాఖపట్నంలను నెంబర్ 1 సిటీలుగా తీర్చిదిద్దుతామంటూ మాటలు చెప్పడం, అటు పెమ్మసాని చంద్రశేఖర్ అనే కేంద్ర మంత్రి ఎవరైతే అమరావతి విషయంలో పెద్ద ఎత్తున వార్తల్లోకి వచ్చారో ఆయన ధోరణి కూడా, ఆయన మాటల విధానం కూడా మారిందని చెప్పాలి. ఇటీవల ఒక ఛానల్ డిబేట్లో ఆయన మాట్లాడుతుంటూ చెప్పినటువంటి వ్యాఖ్యలు ఇందుకు ఉదాహరణ. అమరావతి అభివృద్ధి చెందడానికి అక్కడ జనావాసాలు లేరు, అభివృద్ధి చెందడం అనేది కేవలం ఒక 5-6 ఏళ్లలో జరిగేది కాదు, చాలా సుదీర్ఘకాలం పడుతుంది, చాలా ఎక్కువ సమయం పడుతుంది, జనావాసాలు ఉండాలి, జనావాసాలు ఉన్న చోటే అభివృద్ధి అనేది ఎకనామిక్ యాక్టివిటీ కనిపిస్తుందని చెప్పి ఇప్పుడు కొత్త రాగం అందుకున్నారు. అంటే ఇదంతా మావిగన్ ఎఫెక్ట్ అని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది. అంటే అక్కడ అమరావతి ప్రజల్లో ఎప్పుడైతే మావిగన్ అంశాన్ని వైఎస్ జగన్ తీసుకొచ్చారో అమరావతి ప్రజల్లో కూడా ఏం జరగబోతుంది, మా పరిస్థితి ఏంటనేది ఒక ఆందోళన కనిపిస్తుంది. సో ఈ ఆందోళనను చెక్ పెట్టేందుకే అమరావతి ప్రజల్లో పెరగబోతున్నటువంటి వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకుని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కావచ్చు, లేదా ముఖ్యమంత్రి చంద్రబాబు కావచ్చు, ఈ తరహా వ్యాఖ్యలు చేశారు. సో వీటన్నిటికీ చెక్ పెట్టేందుకే ఆంధ్రజ్యోతి వీకెండ్ కామెంట్స్ పేరిట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మనోభావాల్ని దెబ్బ కొడుతూ మొత్తం టాపిక్ మళ్లించే విధంగా వీకెండ్ కామెంట్స్ పేరిట విష పలుకులు పలికారు. సో ఇవన్నీ అంశాలని ఒకసారిగా మనం క్రమంగా పరిశీలిస్తే 1 by 1 ఒక స్ట్రాటజికల్ అంశంగా వైఎస్ జగన్ను అంత తేలిగ్గా తీసుకోకూడదు. వైఎస్ జగన్ ఎప్పుడు ఏం ఆలోచిస్తున్నారు, ఎప్పుడు ఎలాంటి విధానంతో ముందుకు వస్తారనేది అర్థం కాక తలలు పట్టుకుంటూ దానిని దృష్టి మరల్చేందుకే ఈ తరహా ప్రయత్నాలన్నీ జరుగుతున్నాయని క్లియర్గా అర్థమవుతుంది. మొత్తానికి వైఎస్ జగన్ తీసుకునే ప్రతి నిర్ణయం, వైఎస్ జగన్ చేసే ప్రతి ప్రకటన ముఖ్యంగా చంద్రబాబు నాయుడుకు ఒక పూర్తిగా డిఫెన్స్లో పడేస్తుందని చెప్పాలి. మావిగన్ ఎఫెక్ట్ ఇందుకు పూర్తిగా ఒక స్పష్టమైన ఉదాహరణ.